ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న ప్రియ కుటుంబములందరికీ మిమ్మలను తలంచి ప్రభువుకు స్తోత్రం. అనుదినము దేవునితో నడుచుటకు, పరిశుద్ధాత్మునితో మాట్లాడుటకు, ఆయన చిత్తము నెరవేర్చుటకు అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము లేదంటే షార్ట్ మెసేజ్ మీకు ప్రయోజనకరమే కదా. మిమ్మును బట్టి ప్రభువుకు స్తోత్రం. మీరు ఈ ఉదయకాల సమయమున వినే ఈ సందేశము ద్వారా ఆశీర్వదింపబడినప్పుడు మీ అనుభవములను మీరు వాట్సాప్లో తెలియపరచండి. లేదంటే ప్రభు బిడ్డలారా కమెంట్ సెషన్లో మీరు నమోదు చేయండి. అనేకులకు మీరు షేర్ చేయండి. ప్రభు నామమును మనమందరము కలిసి మహిమపరచాలి. ఆమేన్. మనము ఏకముగా కూడి ఆయన నామమును హెచ్చించుదము. ఇంకొకటి ఏమిటి? అనుదినము ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ దినం ఉదాహరణకు ఏం మాట్లాడబోతున్నాడు? నా కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను విశ్వసిస్తున్నాను, నాకు సాధ్యం ప్రభువా అని మీరు నమ్మకంతో ప్రభువుని స్తుతించండి. ఆమేన్. ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు ఫిలిప్పు సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఫిలిప్పు ఎవరు? ఒక సాధారణమైన సువార్తికుడు. ప్రభు బిడ్డలారా, సంఘము హింసకు గురైనప్పుడు ఒక్కొక్కరు చెదరిపోయారు. ఆ దినాలలో సమరయ పట్టణములోనికి వెళ్ళి ఫిలిప్పు వాక్యము సెలవిస్తుంది, దేవుని యొక్క రాజ్యమును, క్రీస్తు సువార్తకు అనుకూలమైనటువంటి మాటలు ఆ సమరయలో ప్రకటించాడు. అక్కడ జరిగిందేమిటి? అద్భుతాలు జరిగాయి. ప్రత్యేకముగా అనేకులు రక్షింపబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మం పొందుకుంటున్నారు. ప్రియులారా, దీనికంతటికి కారణం ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము పొందిన ఫిలిప్పు ఆత్మలో నింపబడి ప్రభు యొక్క మాటను బోధించడం మొదలుపెట్టాడు. అలాగైతే ఈ దినాలలో మీరేమనుకుంటున్నారు? నేను ఒక సాధారణమైన కుటుంబంలో స్త్రీని, లేదంటే ఒక సాధారణమైన కంపెనీలో ఉద్యోగిని, నేను ఒక పెద్ద కుటుంబీకుని కాదు, ఏదో యేసయ్యను ప్రేమిస్తున్నాం. ఒకటి నేను మీకు చెప్పుచున్నాను, ప్రభువు ఒక జంతువును వాడుకున్నాడు, పక్షిని వాడుకున్నాడు. వాక్యములో చదువుతున్నాం, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులనే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అలాగైతే మిమ్ములను ప్రభువు ఏర్పరచుకున్నాడని నేను చెప్తున్నాను. అలాగైతే మీరేం చెయ్యాలి? మొట్టమొదట పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి దేవుని యొక్క రాజ్యమును గూర్చి, యేసు నామమును గురించి బైబిల్ బాగా చదవాలి. సరేనా? అప్పుడు సమయము దొరికేటప్పుడు, అనుకూలించేటప్పుడు స్నేహితులు, బంధువులు, మీకు పరిచయమైన వారికి వారేదో కష్టాల్లో, వ్యాధిలో, పోరాటంలో ఉన్నప్పుడు దిగులు పడకండి. యేసు నామములో మీ కొరకు మేము ప్రార్థిస్తాం, సరేనా? ఆయనను నమ్మండి. లేదంటే నేను మీ కొరకు ప్రార్థిస్తా, ధైర్యంగా ఉండండి. విశ్వాసులతో మాట్లాడేటప్పుడు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపము, యేసు త్వరగా వచ్చుచున్నాడు అని వారితో రాకడను గురించి మాట్లాడండి. నాకు అలాగూ అలవాటు లేదు బ్రదర్, ఆ మాటలు రావు. పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించగా మీలో ప్రియులారా ఆ ఆత్మ భారమును దేవుడిస్తాడు. అందుకోసమే ప్రభు మిమ్మలను అభిషేకించాడు. ఆ ఆత్మ భారముతో నాకు సేవా మార్గములను తెరవండి ప్రభువా అని అడిగేటప్పుడు ప్రభు ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపిస్తాడు. మీ నోటిలో నుంచి వచ్చే మాట, ఆ మాట అద్భుతములను తీసుకొస్తుంది. అద్భుతములు జరిగాయంటే అంతే, సాక్ష్యములు తనంతటవే. ప్రభు నామములో నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. మీ మీద ఒక ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరును దేవుని యొక్క రాజ్యమునకు ప్రయోజకులుగా మారబోతున్నారు. సరేనా? అప్పగించుకొని మనము ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి,
మీ బిడ్డలను ఈ దినము నుండి వ్యత్యాసముగా నడిపించి ఆత్మ భారము, ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మను కుమ్మరించి మీ బిడ్డలను నడిపించండి. అనేకులకు వీరు ప్రార్థించినప్పుడు శక్తి, వరములు వెల్లడి కావాలి, అనేకులు సాక్షులుగా లేవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు ఇచ్చిన ప్రవచన వాక్కు ఖచ్చితముగా మీ జీవితంలో నెరవేరుతుంది. షేర్ చేయాలి, మర్చిపోకూడదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.